కొమ్మరం కృష్ణ గారికి ఫిజికల్ డైరెక్టర్ మరియు మన ఆర్చరీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు కొమ్మరం కృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం. మా ఫైర్ బ్రాండ్ కొమరోజు కృష్ణ ఎక్కడుంటే అక్కడ వాతావరణం వేడిగా ఉంటుంది. మరి చలిని సైతం వేడి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు గల మా కొమరోజు కృష్ణ ఫిజికల్ డైరెక్టర్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రవికుమార్ గారు ఫిజికల్ డైరెక్టర్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఖోఖో రవికుమార్ గారు. ఓల్డ్ హై స్కూల్ రవి అంటారు, యాక్చువల్గా రవికుమార్ అంటే ఖోఖోగా మాకు అట్ట పరిచయం. అందరూ ఆ పేరు ఇంటి పేరునే ఖోఖో రవి, ఓల్డ్ హై స్కూల్ రవి అని పేరు మార్చడం జరిగింది. కాబట్టి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మా కృష్ణ గారు మా వ్యాయామోపాధ్యాయుల అభిమాని కొమ్మరం కృష్ణ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల మన రాజన్న సిరిసిల్ల అధ్యక్షులైనటువంటి బొట్టు నారాయణ గారు ఇప్పుడే విచ్చేశారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. మా సీనియర్ క్రీడాకారుడు, మాతో ఆడినటువంటి వ్యక్తి, మా నూకలమరి గ్రామ వ్యక్తి అయినటువంటి బొట్టు నారాయణ గారికి కూడా మా జిల్లా కబడ్డీ తరఫున, రాష్ట్ర కబడ్డీ తరఫున స్వాగతం సుస్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా నూకలమర్రి ఒక ప్రత్యేకత ఉంది. కబడ్డీ ప్లేయర్లకు పుట్టినిల్లు. అందులోకి వెళ్ళి ఇచ్చేసినటువంటి మొక్క మా నారాయణ. మరి ఈరోజు కబడ్డీపై ప్రేమతోటి నేను వస్తున్న టన్నుల కొద్ది శక్తిని నింపుకొని నేను పంచుతా టన్నుల కొద్ది శక్తిని కబడ్డీ క్రీడాకారులకు అంటూ ఇచ్చేసినటువంటి మా నూకలమర్రి నారాయణకు, రాజన్న సిరిసిల్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్కు మరొక మారు, కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున మరొక మారు స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. పంపించింది కదా ఆయన లేవలే కదా, ఆయన పేరు చెప్తాం. అంత ఎవరు తెస్తున్నాను అక్కడి నుంచి పంపించింది కదన్నా. ఇదే లాస్ట్ table officials, first off, first right, now control.
మ్యాచ్ లేని టీం మెంబర్స్ అందరూ కూడా భోజనాలకు వెళ్ళాలి. అందరూ కూడా రెవెన్యూ గడికి వెళ్ళి భోజనం చేయాలి. ఊరికి ఇక్కడ కూర్చున్న ప్లేయర్స్ తొందరగా వెళ్ళి మీరు భోజనం చేయాల్సిందిగా కోరుచున్నాం. అందరు నడుచుకుంటూ వెళ్ళండి. మా బస్సులు ఎవరు కూడా బస్సులు ఎవరు ఎక్కొద్దమ్మా, అక్కడికే వచ్చేస్తాయి. మ్యాచ్ లేని జిల్లాలందరూ కూడా భోజనాలకు వెళ్ళాలమ్మా. తమ్ముడు థ్యాంక్స్ కంపల్సరీ తీసుకురా. కోర్టు బయట First call in the women's section. Mancherial versus Medak, Peddapalli versus Mahbubabad, Asifabad versus Jagitial. I request all the women team coach manager, please keep your teams ready. After completion of this match, your match will start. Mancherial, Medak, Peddapalli, Mahbubabad, Asifabad, Jagitial. Women's section match. Men's section last and final call. Hyderabad 2 versus Karimnagar, Mahbubabad versus Nirmal. Hyderabad 2 versus Karimnagar on court number 2, Mahbubabad versus Nirmal on court number 1. I request all the team coach managers, please send your teams immediately on respective court. Court number 1, Mahbubabad Nirmal తొందర రిపోర్ట్ చేయండి. మీ మ్యాచ్ అయిపోయిన తొందర రావాలి. Mahbubabad Nirmal. Court number 2, Hyderabad Karimnagar match. Bonus point last Mahbubabad Nirmal తొందర రిపోర్ట్ చేయాలి. కోర్ట్ నెంబర్ 1. Mahbubabad Nirmal మెన్ సెక్షన్ తొందర రిపోర్ట్ చేయాలి. మెన్ సెక్షన్ Mahbubabad Nirmal తొందర రిపోర్ట్ చేయాలి. కోర్ట్ నెంబర్ 1లో. కోర్ట్ నెంబర్ 2. Hello. After completion of this match, అందరికీ ఒక విషయం గమనించవలసిందిగా కూర్చున్నాం. 4 o'clock మ్యాచ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి 3:30కి బస్సులు ఉంటాయి. మీ ఉన్న అకామిడేషన్ అయితే ఎక్కడుందో 3:40 తర్వాత ఒక బస్సు కూడా మళ్ళీ అక్కడ ఉండదు. ఎవరైనా రానట్టయితే మాకు మ్యాచ్లు లేవన్నట్టయితే మేము తర్వాత పోతామంటే మీ సొంత ఖర్చులతోటి సొంత వాటితోటి మీరు రావాల్సి ఉంటుంది. 3:30 తర్వాత 3:30 to 3:40 మధ్యలో బస్సు ఉంటాయి. తదుపరి మీకు బస్సులు అరేంజ్ చేయడం జరగదు. మీకు మ్యాచ్లు ఉండని లేకపోని మీరు ఇక్కడ 3:30కి అందరు ఇక్కడ ఉండవలసిందిగా కోరుతున్నారు. ఎందుకంటే బస్సులు అందరూ బస్సులకి కూర్చున్నట్టయితే మేము తీసుకురావడం జరుగుతుంది. నిర్మల్ మహబూబాబాద్ తొందర రిపోర్ట్ చేయాలి. కోర్ట్ నెంబర్ నిర్మల్ మహబూబాబాద్ మెన్ సెక్షన్ తొందర రిపోర్ట్ చేయాలండి. In the girls section, second call, women section,
నిర్మల్ వర్సెస్ వికారాబాద్, ఆదిలాబాద్ వర్సెస్ నాగర్ కర్నూల్, భూపాలపల్లి వర్సెస్ సంగారెడ్డి. మంచిర్యాల్, మెదక్, పెద్దపల్లి, మహబూబాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల్. ఉమెన్ సెక్షన్ సెకండ్ కాల్. మంచిర్యాల్, మెదక్, పెద్దపల్లి, మహబూబాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల్. హనుమంత్ మన మెస్ టోకెన్ ఇన్ఛార్జ్ హనుమంత్ గారు, మెస్ టోకెన్ ఇన్ఛార్జ్ హనుమంత్ గారు ఒకసారి స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. నల్గొండ మెన్ సెక్షన్ వాళ్ళు ఇక్కడ ఎదురు చూస్తున్నారు, నిన్న తీసుకోలేదట ఈరోజు టోకెన్స్. హనుమంత్ గారు మెస్ టోకెన్ ఇన్ఛార్జ్ హనుమంత్ గారు మెయిన్ స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. హనుమంత్ బాబు, హనుమంత్ బెస్ట్ ఒకరు లేపమని చెప్పు. बोनस पॉइंट आपका बोनस पॉइंट आदिलाबाद पॉइंट आदिलाबाद నాన్ ప్లేయర్స్ ఎవరు కూడా కోర్టులో ఉండొద్దమ్మా. నాన్ ప్లేయర్స్ ఇక్కడ కోర్టు నెంబర్ 3 దగ్గర కుర్చీలో కూర్చున్నారు. నాన్ ప్లేయర్స్ మీరు భోజనానికి వెళ్ళండి, ఎందుకు బట్టి కూర్చున్నారు? టైం అంతా బాబు, మీకే చెప్తున్నా. లేండి లేండి, వెళ్ళండి, మీరు భోజనానికి వెళ్ళండి. చిన్న గమనిక, భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. మ్యాచ్ లేని జిల్లాలన్నీ కూడా భోజనాలకు వెళ్ళాలి. మళ్ళీ మిమ్మల్ని ఎక్కడైతే మీరు స్టేయింగ్ ఉన్నారో అక్కడికి వెళ్ళి 3:30 నుంచి 3:40 వరకు బస్సులు స్టార్ట్ అవుతాయి.
ఆ మధ్యలోనే వస్తాయి కాబట్టి వాటిని వినియోగించుకోండి. ఆ తర్వాత అయ్యో మేము ఇట్లా అట్లా అంటే కుదరది. దయచేసి ఇది గమనించండి. అందరూ వెళ్ళాలి. కరీంనగర్ కబడ్డీ కోచ్ మల్లేష్ గారు ఎక్కడ ఉన్నా ఒకసారి Now next match Karimnagar versus Hyderabad 2. ఇది షార్ట్ ఫుల్ అయింది. ఫార్మాట్ అయితే నేను కొట్టే ఫుల్ అయితే ఫార్మాట్ అంటే నువ్వు కొట్టినావు అవి కాలేదు, కొన్ని కాలేదు. ఫార్మాట్ కొట్టి వాడుకోమని చెప్తున్నాయి కదా అన్ని కాదు. లేదు సార్, మీరు ఎవరిని కూడా మీరు పరిచయం చేసుకోలేదు. నేను అన్నకే మద్దతు ఇస్తాను. మీ మాట ఏంటి సార్? అలా కొన్ని ఎరేజ్ అవుతుంది. నెక్స్ట్ మ్యాచ్ కరీంనగర్ వర్సెస్ ఆదిలాబాద్ క్రీడా పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఆర్గనైజింగ్ సెక్రటరీ, రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, అక్కడ ఎవరు రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, మరి క్రీడా సంబరానికి కర్త మెన్స్ కూడా వచ్చి సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఇక్కడ స్టేజ్ కింద రావాలి. తీసుకోండి. సంపత్ రావు సార్ పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఈ పరిచయ కార్యక్రమాలు రెడీ ఉన్నాయి. జాతీయ క్రీడాకారుడు కిందికి రండి. ఎక్కడ కబడ్డీ కార్యక్రమం జరిగినా ఆయన అండదండలు పుష్కలంగా ఓ నది వారినట్టుగానే ఆ శక్తిని అందిస్తున్నటువంటి మా ఎల్లగౌడ్ సార్ ఎస్ఐ గారు, వారిని సంపత్రావు సార్ తీసుకెళ్లి పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆ తర్వాత నూకల మర్రి కబడ్డీ ముద్దుబిడ్డ మా నారన్న కూడా వారు కూడా పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వారితో పాటు గన్నేరవరం క్రీడాకారుడు బుర్ర రమేష్ గౌడ్, ఐదో తారీఖు నుంచి ఆగేసి కదా ఎప్పుడు ఆదిలాబాద్ 28 Narayanpet, 10 point, 11 point Adilabad. Higher coming. కోర్ట్ నెంబర్ 1 తొందర రిపోర్ట్ చేయాలండి. కోర్ట్ నెంబర్ 1లో మహబూబాబాద్ నిర్మల్ తొందర రిపోర్ట్ చేయాలి. కోర్ట్ నెంబర్ 1 మహబూబాబాద్ నిర్మల్. ఎక్కడ మహబూబాబాద్ నిర్మల్ తొందర రిపోర్ట్ చేయాలి. ఎక్కడ బాబా మీరు? మహబూబాబాద్ నిర్మల్ ఇప్పుడే విచ్చేసినటువంటి పెద్దలు అన్న తొందర రిపోర్ట్ చేయాలి. కోర్ట్ నెంబర్ 1లో రంగారెడ్డి సెక్రటరీ అయినటువంటి సుధాకర్ రెడ్డి గారు, మాతో ఆడిన వ్యక్తి, మన ఇండియాకు రిప్రజెంటేషన్ చేసినటువంటి వ్యక్తి అన్న రంగారెడ్డి సెక్రటరీ సుధాకర్ అన్న గారు మాతో ఆడినటువంటి వ్యక్తి గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఉండాలి
శ్రీ రంగారెడ్డి జిల్లా సెక్రటరీ శ్రీ సుధాకర్ రెడ్డి గారు, జాతీయ క్రీడాకారుడు, ఇండియాకు రిప్రజెంటేషన్ చేసి ఎంతోమంది కబడ్డీ క్రీడాకారులకు మార్గదర్శకులుగా నిలిచినటువంటి రంగారెడ్డి గారు వారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. సుధాకర్ రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా. సుధాకర్ రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా. ఇండియాకు రిప్రజెంటేటివ్గా రాష్ట్ర క్రీడాకారులకు మార్గదర్శకులుగా నిలిచినటువంటి శ్రీ సుధాకర్ రెడ్డి గారికి జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున మరొక స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. మరి ఇంకొక అద్భుతం ఏంటంటే మన ఈ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ సంపత్రావు సార్ తోటి కలిసి ఆడినటువంటి వ్యక్తులు మరి ఇద్దరు కూడా ఈరోజు ఇక్కడ కలుసుకోవడం అనేది, అదేవిధంగా మల్లేష్ గౌడ్ వీరందరితో కలిసి ఆడినటువంటి వ్యక్తి ఈరోజు ఒకే వేదికపై కలవడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. క్రీడాకారులు లైనప్ చేయాలమ్మా. నా కరీంనగర్ వర్సెస్ హైదరాబాద్ 2. మరి ఇండియాకి రిప్రజెంటేషన్ చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు, ప్రముఖులు, జాతీయ క్రీడాకారులు ఇద్దరు లండన్లో కబడ్డీ క్రీడను ప్రమోట్ చేసి అక్కడికి క్రీడాకారులందరూ కూడా ఆశ్చర్యానికి లోన్ చేసినటువంటి వ్యక్తులు ఈరోజు ఇక్కడ ఉండడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. మరి ఇద్దరు కలిసి ఆడినటువంటి మన రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, టోర్నమెంట్ కన్వీనర్ శ్రీ సంపత్రావు సార్ మరియు శ్రీ సుధాకర్ రెడ్డి గారిని ఇద్దరిని పరిచయం చేయవలసిందిగా జాతీయ క్రీడాకారుడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎల్లన్న గారు వారిని తీసుకెళ్లి పరిచయం చేయవలసిందిగా కోరుచున్నాం. వారితో పాటు శ్రీ నూకలమరి గ్రామ వాస్తవుడు, కబడ్డీ క్రీడాకారుడు శ్రీ నారాయణ గారు కూడా వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇండియాకి రిప్రజెంటేషన్ చేసినటువంటి క్రీడాకారులు వేదికపైకి ఉండడం అనేది చాలా అద్భుతమైన విషయం. శ్రీ సుధాకర్ రెడ్డి గారు, శ్రీ సంపత్రావు సార్ గారిని ఇద్దరిని కూడా పరిచయం చేయవలసిందిగా శ్రీ ఎల్లన్న గారిని కోరుతున్నాం. మరి వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ కోర్ట్ నెంబర్ 2లో సిద్ధంగా ఉండాలమ్మా. వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ పరిచయం చేయించేటువంటి వారు కూడా జాతీయ క్రీడాకారులు. వారు అనేక కబడ్డీ క్రీడా కార్యక్రమాల ఆద్యుడు. వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ ఇక్కడ క్రీడా పరిచయ కార్యక్రమం ఉంది, రావాలమ్మా. మహబూబా తొందర రిపోర్ట్ చేయాలి. మహబూబా తొందర రావాలి బాబు. వీడియోగ్రాఫర్ ఇక్కడే ఉన్నాడు, ఫోటోగ్రాఫర్ కావాలి. ఒక చిన్న మెరుపు. థ్యాంక్ యూ అండి. లైనప్ అమ్మా, లైనప్. శ్రీ సుధాకర్ రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా. లండన్లో కబడ్డీ క్రీడ ద్వారా అక్కడి ప్రజలను మైమర్పించినటువంటి వ్యక్తి సుధాకర్ రెడ్డి గారు మరియు సిహెచ్ సంపత్రావు సార్ గారు, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మరియు టోర్నమెంట్ కన్వీనర్, ఇద్దరు కూడా కలిసి ఆడినటువంటి వ్యక్తులు. వారిని పరిచయం చేయవలసిందిగా శ్రీ ఎల్లన్న. వారు కూడా జాతీయ కబడ్డీ క్రీడాకారులు. ఎన్నో కబడ్డీ క్రీడా కార్యక్రమాలకు వారు అందవేసినటువంటి చెయ్యి ఎల్లన్న గారిది. శ్రీ సుధాకర్ రెడ్డి గారు, శ్రీ సంపత్రావు సార్ గారు. బాబు మహబూబాబాద్ ఎన్నిసార్లు చెప్పాలి మీకు అర్థం కాదు? మీరు క్లాస్, బిగ్ క్లాస్, గట్టి కూడా చప్పట్లు గారు. ఇలాంటి స్ఫూర్తి ఇంకా రాలేదు మీకు అర్థం. వరల్డ్లో మన కబడ్డీ క్రీడను ప్రమోట్ చేసి అక్కడి విదేశీయులను కూడా ఆకట్టుకునేటువంటి వ్యక్తులు వచ్చేసి మనకి ఇక్కడ పరిచయ కార్యక్రమంలో ఒక క్రీడా స్ఫూర్తిని కలిగజేసినటువంటి మా సుధాకర్ రెడ్డి గారు, సంపత్రావు సార్ గారు నిజంగా రాబోయే తరానికి ఒక మార్గదర్శకులుగా ఉండేటువంటి వ్యక్తులు. కబడ్డీ ఆటను మన జాతీయ పతాకాన్ని విదేశాల్లో కూడా రెపరెపలా ఆడించినటువంటి
వ్యక్తి సుధాకర్ రెడ్డి గారు, సంపత్రావు సార్ గారు, మరి ఆ ప్రముఖులను పరిచయం చేస్తున్నది మన జాతీయ క్రీడాకారుడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎల్ఏ గౌడ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక చిన్న ఫోటో కార్యక్రమం ఉంటుంది, తొందరగా స్పాట్. సార్ ఆ ఫోటోగ్రాఫరు ఇటు సైడ్ వీడియో వస్తుంది. మనకి పడింద్రా లేడు ఇప్పుడు వీరబాబా. సుధాకర్ రెడ్డి గారు, సంపత్రావు సార్ గారు ఇద్దరు కూడా కరీంనగర్, హైదరాబాద్ క్రీడాకారులను పరిచయం చేసుకొని చిన్న ఛాయాచిత్రాన్ని వారితో జ్ఞాపకంగా దిగినటువంటి వ్యక్తులు. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ రెడ్డి సార్. మీ స్ఫూర్తి సదా ఎల్లప్పుడూ కబడ్డీ క్రీడాకారులకు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఎల్ఐ గౌడ్ సార్. చాలా ఒక స్ఫూర్తిదాయకమైన పరిచయ కార్యక్రమంలో పరిచయం చేసినటువంటి మా ఎల్లన్న కూడా మరొక అభినందనలు తెలియజేస్తున్నాను. హలో, పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఆల్ ప్లేయర్స్ చూడండి. స్టేజ్ పైకి వచ్చి తీసుకోవాలి. కెప్టెన్, కోచ్, ప్లేయర్ ఎవరైనా వచ్చి తీసుకోవాలి. మెన్ ఉమెన్ రెండు రెడీ ఉన్నాయి. ఇక్కడ చూడండి అయ్యా. బాబు మధ్యలో నాన్ ప్లేయర్స్ ఎవరు ఉండదని మైకిలో గొంతంతా వంగ మొత్తుకుంటాను, కానీ కొద్దిగా పెడచడం పెడతాను, కొద్దిగా మీరు లేవాలి. ఎందుకంటే ఆఫీసర్స్కి ఇబ్బంది అవుతుంది. ఆ వీడియోగ్రాఫర్ కూడా ప్రపంచం మొత్తం చూపేటువంటి శక్తి ఇక్కడ వీడియోకి ఉంది కాబట్టి యూట్యూబ్లో కొద్దిగా మధ్యలో ఎవరు ఉండదమ్మా నాన్ ప్లేయర్స్. భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. మ్యాచ్లు లేని క్రీడాకారులు అందరూ వెళ్ళి భోజనాలకు వెళ్ళవలసిన కోరుచున్నాం. in favor of Narayanpet. 12 in favor of Bonus Adilabad and plus 2 3 points Nagarkar. Point Nagarkar.
Point Nagarkar. Last and final call in the men's section match. First and out. Nagarkar. Hey, wait. Substitution. Nagarkar goal. Soumya Jesse number. Take out. 10 in. 3 out. 11 in. Yes, sir. హలో కోర్ట్ నెంబర్ 6 ఆసిఫాబాద్ జగిత్యాల తొందర రిపోర్ట్ చేయాలండి. కోర్ట్ నెంబర్ 6లో ఆసిఫాబాద్ జగిత్యాల తొందర రిపోర్ట్ చేయాలి. ఉమెన్ సెక్షన్ కోర్ట్ నెంబర్ 3లో మంచిర్యాల మెదక్, కోర్ట్ నెంబర్ 5లో మెదపల్లి మహబూబాబాద్, కోర్ట్ నెంబర్ 6లో ఆసిఫాబాద్ జగిత్యాల తొందర రిపోర్ట్ చేయాలండి. ఉమెన్ సెక్షన్ మ్యాచ్ తొందర రిపోర్ట్ చేయాలి ఇవన్నీ. Point Nagarkar goal. One point Nagarkar. ఆసిఫాబాద్ జగిత్యాల తొందర రిపోర్ట్ చేయాలండి. Point Nagarkar. జగిత్యాల ఆసిఫాబాద్ తొందర రిపోర్ట్ చేయాలి. కోర్ట్ నెంబర్ 6లో అమ్మాయిల టీం తొందర రావాలి. అమ్మాయి టీం తొందర రావాలి. జగిత్యాల ఆసిఫాబాద్ తొందర రిపోర్ట్ చేయాలి. One point Nagarkar. ఆసిఫాబాద్ జగిత్యాల బాబు ఏ టీం అమ్మా లేడీ అమ్మాయిలు తొందర రండి. అది 2-1. ఎల్లో టీ షర్ట్ ఏ టీం అది? వీరబాబు గారు పోయినాడా? ఇప్పుడు పంపించిన వీరబాబు జగిత్యాల ఆసిఫాబాద్ తొందర రిపోర్ట్ చేయాలి. అమ్మాయి టీం జగిత్యాల ఆసిఫాబాద్ తొందర రిపోర్ట్ చేయాలి. జగిత్యాల ఆసిఫాబాద్ Last 1 minute. One point Adilabad. అరే ఆల్రెడీ Adilabad 1 out of 1. Nagarkar. సూపర్ టాకిల్ అలా బయటికి కూర్చుంది నా ప్లేన్ ని బయటకు వచ్చినాక మా సూపర్ టాకిల్ లెక్క మాట్లాడుతున్నాను. అదే మనం ఏం చేస్తున్నాం
ఆల్రెడీ మనం అరే నాది మస్తు ఖర్చు మళ్ళీ ఆడ నుంచి ఇది నాయ బాబు మనకొద్దు మనం చెప్తాం మరి వద్దు 100% అది Each one. అరే అరే రాస్తా కాదు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వేసుకోవాలి మనం రాష్ట్రనే పేరు రాసుకోవాలి ట్రాన్స్ఫర్ వేసుకోవాలి అదే ఇంకా మనకు బుక్ రాలేదు సార్ ఇంకా బయటికి రాలేదు ఫైదా పడ్డారు ఎవరు తెలుసా అదే నేను చెప్పు అది మదన్ భాయ్ మనకు తెలియదు నీకు తెలియదు ఫైదాల పడ్డా 17 మన చాకులు లేకుండా బయటికి పోయిండు చాకులు సూపర్